హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకైతే మరో శుభవార్త చెప్పబోతున్నారు. అదే గత ప్రభుత్వ రైతు బంధు కింద ఈ ప్రభుత్వ రైతు భరోసా కింద రైతులు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. గత ప్రభుత్వం సంబంధించిన 5,000 ఈ ప్రభుత్వం సంబంధించిన డబ్బులు మొత్తం ఒకేసారి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏంటి అని దానిపై వీడియో క్లారిటీ చెప్తా చూడండి. ఫ్రెండ్స్, మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్క మెహోన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. గత ప్రభుత్వ రైతు బంధు కింద 10,000 అయితే ఇచ్చేది 2 విడతలుగా. ఒక విడత అయితే 5,000 ఇచ్చింది. రెండో విడత 5,000 విడుదల చేద్దాం అనుకున్నారు. రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద డబ్బు అయితే విడుదల చేయబోతుంది. గత ప్రభుత్వం 5,000, అలానే ఈ ప్రభుత్వం అయితే మొత్తం 15,000 అయితే రిలీజ్ చేస్తామని చెప్పింది. దాంట్లో 7,500 సోమ అయితే రిలీజ్ చేయబోతుంది. కాబట్టి 5,000 ప్లస్ 7,500, అలానే వరి వేసిన వాళ్ళకి 500, మొత్తం కలిసి మనకైతే 18,000 డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఆ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తా అంటే యాక్చువల్గా కొంతమంది గత ప్రభుత్వంలో లబ్ధిదారులుగా ఉన్న కొంతమందికి డబ్బులు అయితే రాలేదు కాబట్టి రైతు బంధు కింద ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజాపాలన దరఖాస్తు అనేది తీసుకొచ్చింది. కాబట్టి దీని ద్వారా మనకైతే రైతు భరోసా అంటే రైతు బంధు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి గత ప్రభుత్వంలో అర్హత ఉన్న డబ్బులు రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోమనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇదేదైతే ఈ నెల 6 కల్లా పూర్తవుతుంది. కాబట్టి ఈ నెల 10న మనకైతే ఎవరెవరు అర్హత ఉన్నారనేసి మొత్తం లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు రైతు బంధు సంబంధించింది. ఆ తర్వాత మనకైతే ఈ నెల 14 కానీ 15 కానీ సంక్రాంతి పండుగ నాడు మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. మొత్తం 13,000 అయితే రిలీజ్ చేస్తారు. ఈ ప్రభుత్వం సంబంధించిన 7,500, గత ప్రభుత్వం సంబంధించిన 500, అలానే వరి ధాన్యం వేసిన వాళ్ళకి 500, మొత్తం వచ్చి మనకైతే 13,000 అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఇదో శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మనకైతే సంక్రాంతి గారు డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హత పొంది కూడా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోండి. ఈ నెల 6 వరకు ఉంది. గత ప్రభుత్వంలో డబ్బులు వస్తున్న వాళ్ళు రైతు బంధు కింద వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే బ్యాంకులో డబ్బులు అయితే పడుతుంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్, వాళ్ళ ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.